ఊజీతో ఫామ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్తో ఊపేస్తాడనుకుంటే థియేటర్లో ఆడియన్స్ ఊపిరాడకుండా చేశాడు. వై ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాపుడు? ఎంత రాడ్డు సినిమానైనా అందులో కొన్ని రత్నాలు లాంటి సీన్లు ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఉన్నాయి. సినిమాలో కొన్ని మేజర్ చేంజెస్ చేస్తే ఈ సినిమా హిట్ అయ్యేదిరా బాబు అనిపించే కొన్ని పాయింట్స్ ఉంటాయి. అలాంటి ఉస్తాద్ భగత్ సింగ్లో ఏమున్నాయో 3 ముక్కల్లో షార్ట్గా మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఈ భజన ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని బ్యాన్ చేయాలి. ఈ సినిమా రామయ్య వస్తావయ్య పోలీసోడు గబ్బర్ సింగ్ ను మిక్సీలో వేసి మిక్సీ కొడితే వచ్చిన ఫ్రూట్ జ్యూస్ లా ఉంటుంది. ఇక హీరోయిన్లు అంటారా, అస్సలు అవసరమే లేదు. డైరెక్టర్లు, స్టార్ హీరోలు వాళ్ళు చెప్పే రొట్ట రాడ్డు మాసు డైలాగ్స్ కోసమో లేదా వాళ్ళు చేసే అరాకొర ఆట లాంటి డ్యాన్స్ కోసమో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. మంచి కథనం కోసం మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారన్న విషయాన్ని గమనించాలి. ఎంత రొటీన్ కథ అయినా కథనంతో మెప్పించే దమ్ము డైరెక్టర్లకు ఉండాలి. సినిమాలో పొలిటికల్ యాంగిల్, టెర్రరిస్ట్ బ్యాక్డ్రాప్ మంచిగానే పెట్టుకురుగా, దాన్నే ప్రాపర్గా రాసుకుంటే బాగుండేదిగా. దాన్ని మొత్తం పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్కి భజన చేసుడు, ఆయన డ్యాన్స్ కోసం వెయిట్ చేసుడు. దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. హరీష్ శంకర్ గారు గాజు గ్లాస్ మీద పెట్టిన శ్రద్ధ గంట పాటు కథ మీద పెట్టుంటే ఇంకొంచెం బెటర్ ప్రోడక్ట్ డెలివర్ అయ్యేది. That's it for the video.